దొనకొండ శిఖరం విడిచిపెట్టి 7-14 కోలారు బండ్లు కట్టుకొని కోలార బండ్లకు 360 రోగములెత్తుతా ఉండాది కదా మాయకారికంగా. సలి కొంకులు ఒక బండికి, పులి కొంకులు ఒక బండికి, దగ్గులు ఒక బండికి, పడిశాలు ఒక బండికి, వాంతులు ఒక బండికి, కల్లర గత్తర ధూము పుక్కలమ్మ పులలమ్మ అబ్బలమ్మ బొబ్బలమ్మని ఇటువంటి రోగములు ఎత్తుకొని పరమటి దేశము పాలాల గడ్డికి ప్రయాణమైతా ఉండాది కదా. ఓహో బాల జడల గంగ వైభోగరాలు పల జడల గంగ పాలేటి గంగ. ముందర వడికి మున్నోటి పీనిగి వెనుకబడికి ఎన్నోటి పీనిగి పక్కబడికి 10 నోటి పీనిగి వేసుకొని ఒట్టి పీనిగి పచ్చి పీనిగి వలలాడుకుంటూ నోటనమైతే ఒట్టి పీనిగిని పలపల నములుకుంటూ ప్రయాణమై వస్తా ఉండాది కదా పల్ల జడల గంగ. ఆ యొక్క గంగమ్మ ప్రయాణమై వస్తా ఉంటే ఆ పొలిమేరలో ఉండేటువంటి శక్తులు అడ్డగిస్తా ఉన్నాయి. ఈ ఒట్టి పీనిగి పచ్చ పీనిగులు ఈ యొక్క రోగములు ఎత్తుకొని ప్రయాణమైతా ఉన్నప్పటికీ ఎప్పుడైతే ఆ శక్తులు అడ్డగిస్తానే శక్తులకు వైతేన గనక ఆగారం పెడతా ఉండాది కదా. ఆ శక్తి నలవీరకంగా వరకూటు కుంభాలు వామల పొడువు, సదుకూటు కుంభాలు సామల పొడువు, జొన్నకూటు కుంభాలు రాసులు పోసి ఆ యొక్క శక్తులకు ఆగారం పెట్టి ఆ శక్తుల ఆగారం తిన్న తర్వాత ముందుకి దావ ప్రయాణం చేస్తా ఉండాది కదా. మాయమచ్చల గంగ, నలవీర గంగ, పల్లజడుల గంగ, పాలేటి గంగ.